నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌బీ హైదరాబాద్. ఈరోజు మనము కుంగుబాటు, డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ డిప్రెషన్ లక్షణాలేంటి అంటే, మనం మామూలుగా వాడుక భాషలో వాడుతున్నట్టు ఎందుకు డిప్రెసివ్‌గా ఉంటాం అంటాం గదా! సో, ఇందులో లోగా ఉండటం, సరిగా మాట్లాడకుండా ఉండటం, సోషలైజేషన్ 10 మందితో కలవడానికి ఇబ్బంది పడటం, ఏ పని చేసినా అందులో ఉత్సాహం లేకపోవటం, స్లో సైకోమోటార్ యాక్టివిటీ అంటాం. నడవడిక, మాట తీరు అన్నీ స్లో అయిపోతాయి. ఇలానే కాకుండా వాళ్ళు చిన్న పనికి కూడా అలసిపోతుంటారు. సో, ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. వీటన్నిటితో పాటు బయోలాజికల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బెన్స్ అండ్ స్లీపు ఇబ్బంది పడతారు. కొంతమంది ఎక్కువ నిద్రపోతారు. అలాగే అపిటైట్, కొంతమందికి ఆకలి లేకుండా ఉంటుంది. కొంతమంది ఎక్కువ తింటారు. నైట్ పూట ఎక్కువ తినడం కూడా వన్ ఆఫ్ ద సైన్ ఫర్ డిప్రెషన్ అనమాట. సార్, మరి ఇలానే డిప్రెషన్ ఉంటుందా? అందరూ ఇట్లాగే ఉంటారా అంటే కాదు. కొంతమందిలో స్మైలింగ్ డిప్రెషన్ ఉంటుంది. పాపం బయట కనిపించటానికి నవ్వుతూ ఉంటారు, కానీ వాళ్ళు అగాధంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇది చూడడానికి ఒక విధంగా ఉంటుంది, అనుభవించడానికి అంటే పర్సను హీ ఫీల్స్ ఎ లాట్, అంటే వర్ణించలేనంత డిప్రెషన్ ఉంటుంది. అంటే సింపుల్గా మనం మాటల్లో మాట్లాడుకున్నట్టు కాదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళ నడవడికను చూసి పక్కన వాళ్ళు గమనించి నా దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో, నేను ఒక చిన్న సింపుల్ స్టోరీ చెప్తాను. భార్యాభర్తల్లో అబ్బాయికి డిప్రెషన్ ఉంటుంది. అమ్మాయి ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇతనికి డిప్రెషన్ మొదలవుతుంది. కానీ వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఇది నార్మలే, చిన్నప్పటి నుంచి అతను ఇంట్రోవర్ట్, సరిగా కలవడు, కొన్ని రోజులు ఇలాగా డిమ్గా ఉండిపోతారు, తర్వాత మామూలు అయిపోతాడు, ఇదేం ఇబ్బంది లేదులే అని చెప్పేసి సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు. కానీ ఈ అమ్మాయికి ఏంటంటే డౌటు, అరే ఇంత చలాకీగా ఉండేవాడు సడన్గా ఎందుకు లో అయిపోయాడు, ఇలా కాదు కదా, ఇవి సైకాట్రిస్ట్ తీసుకెళ్దాం కదా అంటే, బేసికలీ ఈ రోజుల్లో ఇంత డెవలప్డ్ సొసైటీలో కూడా సైకాట్రిక్ విజిట్ అంటే నాకేమన్నా పిచ్చా అనే ఒక అపోహలో ఉంటారు. యాక్చువల్లీ డిప్రెషన్ అనేది కైండ్ ఆఫ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్, అంటే న్యూరోసిస్ అంటాం. న్యూరోసిస్లో ఏంటంటే యాంగ్జైటీనే కాకుండా లో మూడు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంటుంది, బట్ వాళ్ళు దాన్ని ఎదిరించి నిలబడలేరు. సో, దానికి సైకాట్రిక్ విజిట్స్, అసెస్మెంట్స్, మెడికేషన్స్, రిలాక్స్ థెరపీలు ఇవి కావాల్సి వస్తుంది. సో, ఇది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అబ్బాయికి వివరించడం అనేది జరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళు అంతగా యాక్సెప్టెన్స్ మూడ్లో ఉండే, ఎందుకంటే ఈ లో మూడు 4-5 సంవత్సరాలుగా వాళ్ళు డిప్లోనే ఉన్నారు, ఏదో సింపుల్ మెడికేషన్స్ వాడుతున్నారు, ఇంప్రూవ్ కాలేదు. సేమ్ మళ్ళీ ఏదో వర్క్ చేస్తారు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నడుస్తూ ఉంటుంది. 10 మందితో హ్యాపీగా ఉండలేరు, ఇంట్లోనే ఉండిపోయేవాడు ఇలాగ. సో, ఫైనలీ నేను అంత ఎవాల్యుయేట్ చేసిన తర్వాత, టిపికల్ క్లినికల్ డిప్రెషన్ అని చెప్పిన తర్వాత మైండ్ రిలాక్సేషన్ థెరపీసు, మెడికేషన్స్ ఇవ్వటంతో చిన్న చిన్నగా ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఇప్పుడు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో, కుంగుబాటుని అంత ఈజీగా తీసేయకండి. ఇది ఇంట్రావర్ట్ లేకపోతే లేజీతనమో అని అపోహకు చెందకండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది. మైండ్ రిలాక్సేషన్ థెరపీలో హ్యాపీ హార్మోన్స్ని ఇంప్రవైజ్ చేసి వాళ్ళ కాగ్నిషన్ని, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని, లో మూడ్ని, సింపుల్ యాంగ్జైటీని, నిద్రలేమిని ఇవన్నీ కరెక్ట్ చేయొచ్చు. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వవు. దాంతో పాటు అవసరమైతే మెడికేషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ లైఫ్ హ్యాపీగా చేంజ్ అవుతుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.